చాలామంది ప్రోబయోటిక్స్ బయట వాడుతున్నారు కదా! హ్మ్. అంటే అన్ని రకాల ఫార్మ్‌లో దొరుకుతోందది. ఓకే. సో, అది ఎంత సేఫు? మన బాడీకి ప్రోబయోటిక్ ఎంత అవసరం? యాహ్! సో, ప్రోబయోటిక్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. హ్మ్. ప్రోబయోటిక్స్ బాడీ ఇంటెస్టైన్‌లో ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బాక్టీరియా. హ్మ్. ఓకే. దే ఆర్ గుడ్ బాక్టీరియా అండ్ యాస్ వెల్ యాస్ బ్యాడ్ బాక్టీరియా. ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే ఈ గుడ్ బాక్టీరియాని పెంచే వాటిల్ని ప్రోబయోటిక్స్ అంటాం. అంటే హ్మ్. బాక్టీరియల్ స్పోర్స్‌ని మనం తీసుకుంటాం. విచ్ ఆర్ గుడ్ బాక్టీరియా. దోస్ ఆర్ కాల్డ్ ప్రోబయోటిక్స్ అన్నమాట. సో, బాక్టీరియా ఎందుకు కావాలంటే కొన్ని ఫుడ్స్ పర్టిక్యులర్‌గా డైజెషన్‌కి పర్టిక్యులర్ ఫుడ్స్ ఏంటంటే బాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ మూలంగానే డైజెస్ట్ అవుతాయి. హ్మ్. ఓకేనా? అది. కొన్ని విటమిన్స్ కూడా బాడీకి ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ గానీ, ఇట్లాంటి కొన్ని విటమిన్స్ ఏమిటంటే బాక్టీరియా దాన్ని డైజెస్ట్ చేస్తేనే ఆ విటమిన్ మన బాడీకి అందుతుందనమాట. ఓకే. సో, బాక్టీరియా హస్ ఎ మేజర్ రోల్ ఇన్ హ్యూమన్ ఇంటెస్టైన్స్. హ్మ్. సో, గుడ్ బాక్టీరియా తగ్గి బ్యాడ్ బాక్టీరియా పెరిగినప్పుడు ఏంటంటే అన్నెసెసరీ గ్యాసెస్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అన్నెసరీ గ్యాసెస్ అంటే మనం కెమిస్ట్రీలో చదువుతాం హైడ్రోజన్ సల్ఫైడ్ గానీ, మీథేన్ గానీ, కింద నుంచి స్మెల్ వస్తా ఉంటుంది గదా! హైడ్రోజన్ సల్ఫైడ్ గానీ, మీథేన్ గానీ, లేకపోతే అదర్ హైడ్రోకార్బన్స్ అట్లా ఇంటెస్టైన్‌లో ప్రొడ్యూస్ అయ్యి కింద నుంచి ఎక్కువ గ్యాస్ రావటం అవన్నీ ఉంటాయి. దీన్ని తగ్గిస్తానికి వి టేక్ ప్రోబయోటిక్స్. ఓకేనా? సో, ప్రోబయోటిక్స్ ఆర్ ద మెడిసిన్స్ దట్ ఇంక్రీజ్ గుడ్ బాక్టీరియా ఇన్ యువర్ ఇంటెస్టైన్స్. హ్మ్.